జడ్జీలు ఇప్పుడు డయాబెటాలజీ స్పెషలిస్టుల్ని పిలవాల్సి ఉన్నట్టుంది అనుకుంటా కోర్టుకి. ఎందుకంటే కేజ్రీవాల్ ఇప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టారు జడ్జీలకి. మామిడికాయలు తింటే షుగర్ పెరుగుతుంది, అలాగే ఆలు కుర్మా తింటే షుగర్ పెరుగుతుంది, బియ్యం అన్నం తింటే షుగర్ పెరుగుతుంది, అది తెలిసి అయ్యే తింటున్నాడు కావాలని చెప్పి కేజ్రీవాల్ ఇంతకుముందు అది తినేవాడు కాదంటూ కోర్టులో వాదనలు వినిపించింది ఓవైపున కేంద్ర ప్రభుత్వం తరపున దర్యాప్తు సంస్థలు. ఈ నేపథ్యంలో అబ్బెబ్బే నేను తిన్న తక్కువే, దాంతో అసలు పెద్ద షుగర్ రాదని ఈయన వాదిస్తున్నారు. జైల్లో తాను తీసుకున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటీస్ బాధితుడైన తనకు జైల్లో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం వాదనలు కొనసాగినాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదన మీద కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపిస్తే కేవలం 3 సార్లు మాత్రం మామిడి పండు తిన్నానని కేజ్రీవాల్ చెప్పారు. కేవలం ఒక్కసారి ఆలూ పూరి తీసుకున్నాను, అది కూడా నవరాత్రి ప్రసాదంలో భాగంగా స్వీకరించానని కోర్టుకు చెప్పారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని చెప్పారు. షుగర్ లేని స్వీట్లు 6 సార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని చెప్పారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని చెప్పారు. ప్రతిరోజు 15 నిమిషాల పాటు డాక్టర్ని సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలని శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్తో పాటు ఈ పిటిషన్ మీద తీర్పుని న్యాయస్థానం రిజర్వ్ చేసింది.